కోపం మనసులో కాదు, మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో కాదు, మనసులో కూడా ఉండాలి. మనిషిని బ్రతికించేది మన ముక్కుతో పీల్చుకునేటువంటి శ్వాస. అదే మంచి మనిషిగా బ్రతికించేది మన నోటి నుంచి వచ్చే మంచి మాట. చెట్టుకి డబ్బుకి మాటలు వస్తే అవి రెండూ మాట్లాడుకునే మాటలు ఇవే. ఈరోజు నేను నిన్ను కాపాడుతాను, రేపు నన్ను నువ్వు కాపాడు అని. మూర్ఖులతో వాదన బోర్లించిన కుండపై నీరు పోసినట్లు. ఎందుకంటే ఎన్ని నీరు పోసినా చుక్క నీరు కూడా ఉండదు. అలాగే మూర్ఖులతో ఎంత వాదించినా ప్రయోజనం ఉండదు, శూన్యం. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే తట్టేవారి కంటే తోసేవారే ఎక్కువ ఈ లోకంలో. మనిషి అందంగా కనిపించాలంటే ఎన్ని రకాల తెరలు తొలగించాలి. అదే మనసు అందంగా కనిపించాలంటే ఈర్ష్య, ద్వేషం, కుళ్ళు ఇవన్నీ తొలగించితే చాలు. జనం దృష్టిలో మంచి చెప్పేవాడు ఎప్పుడూ చెడ్డోడే, చెడు చెప్పేవాడు ఎప్పుడూ మంచివాడే. ఎలాగంటే కాటు వేసే పాముకే మనం పాలు పోస్తాం, నీడనిచ్చే చెట్టుకి కనీసం నీరు కూడా పోయం. బంధాలు కలిపేది మాటే, బంధాలు దూరం చేసేది మాటే. గాయం చేసేది మాటే, గాయం మాన్పేది మాటే. ప్రాణం తీసేది మాటే, ప్రాణం పోసేది మాటే. మాటే నిన్ను గెలిపిస్తుంది, మాటే నిన్ను ఓడిస్తుంది. అందుకే మాట్లాడే ముందు కొంచెం ఆలోచించండి. వ్యక్తిత్వం అనేది ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, ఒకరు కించపరిస్తే పోయేది కాదు. అది మన నడవడిక, ప్రవర్తన. దాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు, తీసుకొని పోలేరు. బ్రతకడానికి మనీ ఎంత అవసరమో మన అనుకోవడానికి బంధాలు కూడా అంతే అవసరం. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.